సెక్రటేరియట్ లో రైలింగ్ పట్టి కూలడంపై సర్కార్ సీరియస్ అయింది. బిల్డింగ్ ఇంజనీర్లపై ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటలైనా నివేదిక ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపట్లోగా సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు వికాస్ రాజ్. ప్రస్తుతం సెక్రటేరియట్ పెచ్చులూడుతోంది. భారీ పగుళ్లు దర్శనమిస్తున్నాయి. నిర్మాణ సంస్థపై ఆర్ఎండ్బి మినిస్టర్ కోమటిరెడ్డి సీరియస్ అయ్యారు. నిన్నటి ఘటనపై వివరణ ఇచ్చేందుకు బిల్డింగ్ ఇంజనీర్లు ప్రయత్నించారు. 1200 కోట్లతో కట్టిన భవనం నాసిరకమంటూ విమర్శలు వస్తున్నాయి. ఇష్యూకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, సెక్రటేరియట్ పెచ్చులూడటంపై ఆర్ఎండ్బి శాఖ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఏంటి ఇన్ఫర్మేషన్? అవును సౌజన్య, మీరు చెప్పింది నిజమే. ఈ కొత్తగా సెక్రటేరియట్ ఏదైతే నిర్మాణం చేశారో, ఇది నిర్మాణం చేసిన మొదటి నుంచి కూడా దీని మీద వ్యతిరేకత ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. మనం పోయిన వర్షాకాలంలో చూసాము. ఆ వర్షానికి అక్కడ ఉన్నటువంటి చాలా చాంబర్లలో కూడా నిమ్మొచ్చినటువంటి సిచ్యువేషన్ చూసాము. ఇక లేటెస్ట్ గా నిన్న 6వ అంతస్తు దగ్గర ఏదైతే పార్టీషన్ ఉంటుందో ఆ పార్టీషన్ సంబంధించి పెచ్చులూడి కింద పడ్డాయి. నిన్న ఈవినింగ్ 7:30 ప్రాంతంలో ఇది జరిగింది. అయితే ఆ టైంలో అంత రద్దీ లేదు, జనాలు కూడా పోయే వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి పబ్లిక్ ఏం కాలేదు. కానీ అక్కడ పార్క్ చేసి ఉన్నటువంటి ఒక కారు అద్దాలు మొత్తం ధ్వంసమైనటువంటి సిచ్యువేషన్ మనం నిన్న చూసాము. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇవల్ల ఏదైతే ఈ నిర్మాణం చేసిన సంస్థ వాళ్ళని పిలిపించారు. ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి వాళ్ళ మీద సీరియస్ అయ్యారు. ఆ తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో రిపోర్ట్ కావాలని చెప్పేసి ఆర్ఎండ్బి సెక్రటరీ వికాస్ రాజు ఇంజనీర్లను ఇవాళ ఆదేశాలు జారీ చేశారు. నాకు రేపటి లోపు అసలు ఎక్కడెక్కడ ఈ పెచ్చులు ఊడుతున్నాయి, ఎక్కడెక్కడ దీనికి సంబంధించినటువంటి ఈ సెక్రటరియట్ లో పూర్తి స్థాయిలో ఇంకా అక్కడక్కడ పర్రెలు బాసిన సిచ్యువేషన్ కూడా మనకు కనబడుతుంది. కాబట్టి ఇంకెక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి, ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఇంకా ఇలాంటి పెచ్చులు ఊడే సిచ్యువేషన్ లో ఇంకేమైనా ఉన్నాయా, ఉంటే ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇట్లా ఓవరాల్ గా దీనికి సంబంధించి సెక్రటరియట్ కి సంబంధించినటువంటి ఈ నిర్మాణానికి సంబంధించి ఇట్లాంటి పెచ్చులూడేకి సంబంధించినటువంటి ఇంకెక్కడ ఉన్నాయనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఇంజనీర్లను ఇవాళ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజు ఆదేశాలు జారీ చేశారు. గతంలో పోయిన వర్షాకాలంలో జరిగినటువంటి చాంబర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, సో ఏ చాంబర్లు నిమ్మొచ్చింది, తర్వాత ఈ పెచ్చులూడింది ఎక్కడెక్కడ, ఇంకా ఎక్కడ ఇట్లాంటి ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది, ఇట్లా ఓవరాల్ గా ఈ సెక్రటరియట్ కి సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా ఇవ్వాలని చెప్పేసి రేపు సాయంత్రం లోపు ఇవ్వాలని చెప్పేసి ఇవాళ ఇంజనీర్లను వాళ్ళని కోరారు. తర్వాత రేపు సాయంత్రం లోపు ఒక మంత్రికి, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజుకు ఈ 2 రిపోర్టులు తయారు చేసి ఇవ్వాలని చెప్పేసి ఇవాళ ఆదేశాలు జారీ చేశారు.